రాజమహేంద్రవరం నగరంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢమైన చర్యలు చేపడుతున్నారని చెప్పారు. శనివారం స్థానిక మంజీరా కన్వెన్షన్ హాల్లో 2026-27 కేంద్ర బడ్జెట్ పై నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాయి 5 అంటే బలహీనంగా ఉండేటటువంటి దేశాలలో ఒకటి భారతదేశం అని చెప్పి ఆ రోజు 2014 ముందు ఎకానమిస్ట్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, స్కామ్స్ ఫ్రీ గవర్నమెంట్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసుకుంటూ, డిజిటల్ ఇండియాకి పునాదులు వేసుకుంటూ, స్టార్టప్ ఇండియాకి, మ్యానుఫ్యాక్చరింగ్ కి పునాదులు వేస్తూ, జిఎస్టి రిఫార్మ్స్ తీసుకొని వస్తూ, ఒక ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నాయంటే ఒక 10%, 20%, 30% ప్రజానికానికే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆ బడ్జెట్ తాలూకా ప్రభావం అందాలనే ఆలోచనతో గత 12 సంవత్సరాలు అలు పెరగనటువంటి ఒక శ్రమతో కృషి చేసినటువంటి ప్రధానమంత్రి గారి తాలూకా విజన్ వల్ల ప్రజాయి 5 అంటే బలహీనంగా ఉన్నటువంటి ఒక 5 ఎకానమీస్ నుంచి ఈ రోజు మళ్ళీ అదే ప్రపంచం 4వ అత్యధిక ఆర్థిక శక్తిగా ఈ రోజు భారతదేశం గుర్తిస్తుందనంటే అది మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ క్రెడిట్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుందని తెలియజేస్తున్నారు. ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి ఈ రిఫార్మ్స్ వల్ల ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2026 సంవత్సరం దీని తాలూకా ఒక విశిష్టత ఏంటంటే 21వ శతాబ్దంలో 2వ క్వార్టర్ ఏదైతే ఉందో దానికి మొదలు పెట్టేటటువంటి సంవత్సరం. ఈ 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25th నుంచి 50th ఇయర్కి వెళ్ళడానికి మొట్టమొదటి సంవత్సరం. ఇందులో ఒక చాలా పెద్ద లక్ష్యం మన అందరం భారతదేశం తరఫున పెట్టుకున్నాం. వికసిత భారత్ 2047. 2047 అంటే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్ర దేశంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో అప్పటికైనా సరే మన దేశం సంపూర్ణంగా వికసిత చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ఒక లక్ష్యం దేశం మొత్తం మీద మనం అందరం కూడా అందుపుచ్చుకున్నాం. వికసిత్ భారత్ గా మనం అందరం కూడా అవతరించాలి. అది కూడా ఈ క్వార్టర్లో 2047 మనం హిట్ చేయబోతున్నాం. అది సాధించాలనంటే ఇక భవిష్యత్తులో మనం ఏం చేయాలి? ఆ నిర్ణయాలకు అనుగుణంగా తయారు చేసినటువంటిదే ఈసారి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్. 12 సంవత్సరాలు ఏదైతే ఒక బలమైనటువంటి పునాది ఆర్థికంగా మన భారతదేశంలో ఏర్పడిందో దాన్ని వినియోగించుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా భారతదేశం తయారవ్వాలి. అలాగే మన భారతదేశం కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్.